కోల్కతా వైద్యురాలపై జరిగిన అత్యాచారం హత్య కేసులో న్యాయం కోసం డిమాండ్ చేస్తూ నర్సీపట్నం డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. స్థానిక డీఎస్పీ బంగ్లా నుంచి ఆర్టీఓ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి అనంతరం ఏవో సూర్యనారాయణకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్స్ మాట్లాడుతూ కోల్కతా ఘటనతోనైనా ప్రభుత్వాలు మహిళా ఉద్యోగులకు ప్రత్యేక రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. నిత్యం అనేక కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటున్న మహిళలను దారుణంగా హింసించడం దారుణమని, వైద్యురాలిపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. వైద్యురాలి కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని, ఇటువంటి సంఘటనలు మరలా జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు మేము నర్సీపట్నం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బ్రాంచ్ తరఫున ఈ మధ్యన మీ అందరికీ తెలిసే ఉంటుంది, 9వ తారీఖు రాత్రి ఒక డ్యూటీ చేస్తున్న లేడీ డాక్టర్ చదువుకుంటున్న ఆవిడ్ని అత్యంత దారుణంగా ఆవిడ్ని రేప్ చేసి చంపేయడం జరిగింది. అది ఒక గ్యాంగ్ రేప్ కింద తర్వాత తెలిసింది. ఇది అత్యంత దుర్మార్గమైన హేయమైన చర్య. ఒక సభ్య సమాజంలో అందరూ ఉంటున్న మనుషుల్లో జరిగే ఇలాంటి దాన్ని అందరం ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఇది ఒక డాక్టర్ గురించి జరిగిందని మేము ఐఎంఏ డాక్టర్లను ఇక్కడ రాలేదు. ఇది అందరూ ఒక మహిళకి తను పనిచేస్తున్న చోట కనీసం సెక్యూరిటీ లేక, తనకి పనిచేసే చోట కనీసం ఒక సదుపాయాలు కూడా లేక, పాపం అమ్మాయి 36 గంటలు డ్యూటీ చేసి తెల్లవారుజామున 2 గంటలకి పాపం తను రిలాక్స్ అవుదామని చెప్పి వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉండే ఒక సెమినార్ హాల్లో వెళ్తే అక్కడ మరి ఎవరు ఎందుకు ఎలా వెళ్ళగలిగారో ఎందుకు జరిగిందో కానీ పనిచేస్తున్న చోట ఆవిడ మీద ఇలాంటి అరాచకం జరగడం అన్నది అత్యంత శోచనీయం. ఈరోజు మేము చేస్తున్న ఈ ఓపీ బహిష్కరణ అంతా కూడా ఈరోజు పూర్తిగా ఐఎంఏ తాలూకా డైరెక్టివ్ ప్రకారంగా చేస్తున్నాం. సో ఐఎంఏ ద్వారా మేము అందరం డాక్టర్లుగా ప్రభుత్వానికి వినియోగించడం ఏంటంటే ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడాలి. పనిచేస్తున్న చోట అందరికీ పాపం ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే సెక్యూరిటీ ఉండాలి. తర్వాత ఈ ఎవరైతే అఫెండ్ చేస్తున్నారో, హూ ఆర్ లీగలీ అఫెండింగ్ ఇలాంటివి చేస్తున్నారో వాళ్ళకి ఇమ్మీడియట్గా శిక్ష పడేలాగా లెజిస్లేచర్ తీసుకురావాలి. వెంటనే ఈ హెల్త్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ మీద ఇలాంటివి వచ్చినవన్నీ కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. దిస్ ఈజ్ అవర్ సిన్సియర్ రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్ అండ్ డిమాండ్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. దేశవ్యాప్తంగా అందరూ చేస్తున్నారండి. ఐఎంఏ మొత్తం అంతా దేశం అంతా పార్టిసిపేట్ చేస్తుంది. అందరూ కూడా 24 గంటల విధుల్ని బహిష్కరించారు. కేవలం ఎమర్జెన్సీ సెక్షన్స్ మాత్రమే టేకప్ చేస్తున్నారు. మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే, ఒకటి, జరిగిన వాళ్ళకి అన్యాయానికి జస్టిఫికేషన్ జరగాలి. రెండోది ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళకి శిక్ష పడాలి కాజ్ అయిన వాళ్ళకి. మూడోది ఏంటంటే మన అందరికీ కూడా ఏ స్త్రీ అయినా ఏ ప్రొఫెషన్ అయినా కూడా వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో ప్రొటెక్షన్ కల్పించండి. ఆవిడ ఒక టీచరే అవ్వచ్చు, ఒక ఇంకొక అవ్వచ్చు. వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో మీరు మాకు ప్రొటెక్షన్ కల్పించండి.